సో కాబట్టి దేవుని సన్నిధిలో దానియేలు షద్రకు మేషకు అబేద్నెగో అనే ఈ నలుగురిని వాళ్ళు అన్నారు, ఛాలెంజ్ చేశారు. ఒక రకంగా చెప్తే మా దేవుడు సమర్థుడు, మాకు ఏమైనా చేయగలడు, అందుచేత ఒక 10 రోజులు మాకు అనుమతి ఇవ్వండి, కాయగూరలు ఆకుకూరలు పప్పు తిని వాళ్ళకంటే మేము బాగా లేకపోతే మీరు చెప్పినట్లు మీరు పెట్టిన భోజనమే తింటాం, మీరు చెప్పినట్లు ఆ ద్రాక్షరసం తాగుతాం అంటే వాళ్ళ దేవుని గొప్పతనాన్ని చూపించారని గత వారం మనం ధ్యానించాం ప్రియులారా. అంత ఛాలెంజింగ్గా ఉన్నటువంటి దానియేలు, మరి షద్రకు మేషకు అబేద్నెగోలు ఈ నలుగురు ప్రియులారా పేర్లు మార్చినప్పుడు మాత్రం మారు మాట ఆడలేకపోయారు. ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మాకు ఆ పేర్లు వద్దు అని అక్కడ ఎదిరిస్తే వాళ్ళు చంపేస్తారు. అది దేవుని చిత్తం కాదు. కొన్ని సందర్భాల్లో దేశం కాదు దేశం వెళ్ళినప్పుడు, రాష్ట్రం వెళ్ళినప్పుడు మన పేర్లు మన పేరు ప్రభు పేరు పిలవడం ఇష్టపడకపోతే మార్చేస్తే వాళ్ళు మార్చేయచ్చు, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు ఏమైనా పిలుచుకొని మనకేం చేస్తాం. ఇంకొక ఆమె పేరు, ఒక స్త్రీ పేరు మార్చారు. ఎవరి పేరు చెప్పండి మీరు? అన్యరాజు అదస్స అనేటువంటి యోధా స్త్రీ యొక్క పేరు ఎస్తేరు అని మార్చాడు. ఆ పేరుతోనే సార్థకమైంది. ఎస్తేరు అంటే నక్షత్రం అని మనకు తెలుసు. మహారాణి అయింది. సామ్రాట్ యొక్క భార్య సామ్రాజ్ఞి అయ్యింది. కాబట్టి పేరులో ఏముంది పెన్నిది అని అనుకుంటే మరి అది కూడా పొరపాటే. కాబట్టి ఉన్న పేరును బట్టి సంతోషిద్దాం, పేరు మార్చబడితే ఇంకా సంతోషిద్దాం, ఆ పేరుతోనే పిలువబడడానికి ఇష్టపడదాం. లోకస్తులు కంటే మనం కలిగి ఉన్న దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి పేర్లు మార్చినప్పుడు వాళ్ళు అన్య దేవతల పేర్లు పెట్టినప్పుడు వాళ్ళు ఏమీ అనలేదు, కానీ వాళ్ళు అపవిత్రులు అవ్వకపోవడం అంటే పేరు మార్చినంత మాత్రం అపవిత్రులు అయిపోలేదు, అది వాళ్ళ ఉద్దేశం. అది ఇక్కడ. కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, రాజుగారు నెబుకద్నెజర్ రాజుగారు మరి దానియేలుని షద్రకు మేషకు అబేద్నెగో అనే నలుగురిని ఏం చేశారు? వారి జ్ఞానాన్ని బట్టి వారికి పదవుల్లో వారికి ఉద్యోగాల్లో నియమించి అక్కడ మంచి కొలువులో పెట్టారు. రాజుగారిని ఇంకా మంచి దానియేలు గారిని ఇంకా బాగా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు అంచెలంచెలుగా తీసుకుని వచ్చినట్టు మనం చూస్తాం. ఇది యెహోయాకీము ఏలుబడి పరిపాలన చేస్తున్నప్పుడు, యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, రాజు అయిన యెహోయాకీము యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు 3వ సంవత్సరంలో వీళ్ళందరినీ బానిసలుగా చేరబెట్టుకొని పోయాడు రాజుతో సహా. అప్పుడు ఈ నలుగురు యవనస్తులు కూడా బానిసలుగా తీసుకొని పోబడ్డారు. ఎవరు తీసుకెళ్లారు? నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళాడు. ఎవరమ్మా? అమ్మా మీరు మాట్లాడాలి. ఎవరు తీసుకెళ్లారు? నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళాడు. చదువు రాని వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకి బైబిల్ చదువుతారు, అర్థమవుతుందా? లేకపోతే నా టైం ఎందుకు వేస్ట్ అవుతుందంటే, ఎక్కువ టైం అవుతుందంటే నా బాధ ఏంటంటే ఒక మొక్కైనా మీ నోట్లో పడాలి, మీ చెవిలో పడి మీ నోట్లో నానాలి. అది ఆ నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి చేరపట్టుకొని పోయాడు. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తుకు పూర్వం, అంటే యేసు ప్రభు నరుడిగా ఈ భూమి మీదకి రాకముందు 606వ సంవత్సరంలో వీళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రేమైన వాళ్ళారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే యేసు ప్రభు ఇంకా 606 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి వస్తాడు. అదనమాట. ఈ గ్రంథం రాయబడిన కాలం కూడా 606, 603 ఆ సంవత్సర కాలంలో వ్రాయబడి ఉండొచ్చు అని చరిత్రకారులు చెప్తారు. ఈ దానియేలు గ్రంథం క్రీస్తుకు పూర్వం అంటే ఆ ఏడి కాదు, BC. అర్థమైంది కదా? 606 and 606 to 603 పైనుంచి కిందకు వస్తాయి. క్రీస్తుకు పూర్వం అంటే తగ్గుతూ ఉంటాయి అన్నమాట సంవత్సరాలు. క్రీస్తు శకం అంటే ప్రభు తర్వాత పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 2020లో మన బండి నడుస్తాం.
కాబట్టి మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుకు పూర్వం వాళ్ళు తీసుకొని పోబడిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నలుగురు యవనస్తులు అక్కడ బానిసలుగా కొనిపోబడిన దేవుడు వారిని ఏం చేశాడంటే, రాజుగారి చేత మన్ననం దయచేసి వాళ్ళని హెచ్చించేటట్లు, వారికి వాళ్ళందరికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటట్లు, నియమించేటట్లు ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఉద్యోగాలు అంటే వీళ్ళు బ్రతకడానికి మళ్ళీ జీతాలు ఇవ్వాలి, అది ఉద్యోగాలు కాదు, అది కూడా బానిసత్వమే. కానీ వాళ్ళ సేవల కొరకు వీళ్ళని వాడుకున్నారు, వాళ్ళకి భోజనం మాత్రం పెడుతున్నారు అంతే. సరే, ఏదేమైనా కానివ్వండి, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకానొక రాత్రి వన్స్ అపాన్ ఏ నైట్ అనుకుందాం పని, ఆ టైంలో ప్రేమైన వల్లరా రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో చాలా గజిబిజి అయిపోయాడు, మనసు అంతా గందరగోళం అయిపోయింది, నిద్ర పట్టలేదు. మళ్ళీ పడుకుంటున్న అదే కళ వచ్చింది. ఈ కళ వచ్చిన తర్వాత ఆ కళ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ మర్చిపోయాడు. ఇప్పుడు బాధ ఏంటంటే, తనకి ఆ కళలో చూసిన దృశ్యాలు బట్టి దాన్ని బట్టి మనశ్శాంతి లేదు. ఇప్పుడు అదేదో తెలుసుకోవాలి. ఇప్పుడు మనలో కూడా ఏమన్నా నాకు కళ వచ్చిందండి, పలానా కళ, దీని గురించి ఏంటో చెప్పండి పాస్టర్ గారు అని అడుగుతారు కదా. మా పాపకి కళ వచ్చిందంట, ఎవరో మన పద్మరాజు పౌలు చనిపోవడానికి ముందు రాత్రి, అది మరికొన్ని గంటల్లో చనిపోతాడని. ఏంటంటే అబ్బాయి చుట్టూరు మనుషులు ఉన్నట్టు, తెల్లారేటప్పటికి ఆ అమ్మాయి లేచినప్పటికి చనిపోయడానికి కబురు. అలా కొన్ని వస్తూ ఉంటాయి, కానీ అన్ని మనం వచ్చినంత మాత్రాన అంత త్వరగా మనం చెప్పలేము. కానీ ఇక్కడ దానియేలు కాలంలో రాజుగారికి కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, మనసు స్థిమితం లేదు. మనస్సు స్థిమితంగా లేనప్పుడు మొదటి భాగంలో నేను మాట్లాడుతున్నాను, మొదటి 13 వచనాలు. అతను ఏం చేశాడంటే, గబగబా మరి రాజుల్ని, అదే పండితుల్ని, శాస్త్రులను, జ్ఞానులను, అలాగే శకునగాండ్రను, మాంత్రికులను మీ దగ్గర ఉంది, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, వీళ్ళందరికీ కూడా, కల్దీయులు అంటే గొప్ప నాలెడ్జ్ కలిగినటువంటి వారు, మాదీయులను, వీళ్ళందరినీ పిలిచాడు. అందరిని పిలిచి ఏమన్నాడంటే, నాకు కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి. నువ్వు కళ వచ్చింది పలానా కళ చెప్పండి అంటే, కళ చెప్పిన తర్వాత భావం చెప్పండి అని చెప్తారు. రాజుగారు కళ చెప్పట్లేదు, ఏమంటున్నాడు, నాకు వచ్చిన కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఇదేమైనా సాధ్యమా? కళ చెప్తే పోనీ ఏదో బాధపడి ఏదో ఎక్కడి నుంచి అని చెప్తారేమో. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, కళ చెప్పాలి, రాజుగారు అంటున్నారు. వాళ్ళు శతవిధాలుగా చెప్పారు, మహాప్రభు ఇంతవరకు చరిత్రలో ఎక్కడ చూడలేదు, వెళ్ళలేదు. కళ వస్తే కళ మీరు చెప్తే మేము దాని భావం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నేను కళ మర్చిపోయినని మీరు అనుకుని, మీరు అవకాశం చూసుకొని తప్పించుకొని పోదాం అనుకుంటున్నారు, జాగ్రత్త. మిమ్మల్ని ఎవరిని తుత్తునీలుగా చేస్తారు, ప్రతి ఒక్కరిని. మీ ఇళ్ళన్నీ కూడా పెంట కుప్పల్లాగా మారిపోతాయి, జాగ్రత్త. కాబట్టి చెప్తారా చస్తారా? పీక మీద కత్తి పెట్టాడు ఓ రకంగా చెబితే. కొన్ని వందల మంది జ్ఞానులు, పండితులు, వీళ్ళందరూ కూడా ప్రేమైన వాళ్ళారు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆజ్ఞాపించాడు, వాళ్ళందరినీ చంపేయమన్నాడు. ఎవరు చెప్పలేదు కాబట్టి చంపేసేయి అన్నాడు. ఈ మొదటి భాగంలో 13వ వచనంలోకి మీరు వస్తే, అక్కడ వాళ్ళు అనుకున్నారంట, ఒరే ఈ ముందు ఈయన చంపేద్దానా, అసలు వీళ్ళు వచ్చాకే, ఈ నలుగురు వచ్చాకే మనకి ఈ తిప్పలన్నీ వస్తున్నాయి, ఈ శిక్షలన్నీ వస్తున్నాయి. దానియేలును అతని యొక్క ముగ్గురు స్నేహితులు కూడా మనం చంపేద్దామని ఆలోచన చేశారంట. ఎవరు? ఈ జ్ఞానులు, వీళ్ళందరూ కూడా. ఇదేంటి, వాళ్ళతో పాటు వీళ్ళని కూడా చంపేస్తారు కదా చంపేసినప్పుడు రాజుగారు. మరి అటువంటిప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత, వీళ్ళకి కుళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఏదో దేవుడిని నమ్ముకొని వచ్చారు, వీళ్ళు దేవుడి వల్ల మనకి కష్టాలు వచ్చాయి, వాళ్ళ ఉద్దేశం అదనమాట. ప్రేమని వల్ల సరే, మొత్తానికి రాజుగా మన దానియేలు గారికి కబురు తెలిసింది. 2వ భాగంలోకి మనం వచ్చాం, 14వ వచనం నుంచి 23వ వచనం వరకు. అక్కడికి వచ్చినప్పుడు దానియేలు ఆ సంగతి తెలుసుకున్నాడు, విన్నాడు. ప్రేమని వల్ల వినిన తర్వాత డైరెక్ట్గా అర్యోక్ అనేటువంటి రాజుగారి యొక్క దేహ సంరక్షకుల అధిపతి దగ్గరికి వెళ్ళాడు.
అంటే ఈ Current time is 14 hours 1 minute. ఏ ఆఫీసర్ అంటే Current time is 14 hours 1 minute. బాడీ గార్డ్స్ రాజుగారికి ఎంతమంది ఉంటారో వాళ్ళందరి మీద అధికారి ఆఫీసర్. అతని పేరు అరియోక్. ఎవరు ఏం పేరు చెప్పండి? అరియోక్ అనేటువంటి అతని దగ్గరికి వెళ్ళాను. ప్రేమను వల్లనా అక్కడికి దానియేలు వెళ్ళి అన్నాడు, అయ్యా ఒక్క మాట వినండి, మీరు ముందు చేయవలసిన పని ఏంటంటే రాజుగారి దగ్గర మీరు ఎవరిని చంపొద్దు, ప్రస్తుతానికి ఆగండి అని చెప్పి రాజుగారి దగ్గరికి అతనితో కలిసి వెళ్ళాడు. ఎందుకంటే అతను తీసుకెళ్తే కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి అవదు, దానియేలు డైరెక్ట్గా వెళ్ళడానికి అవదు. అందుచేత రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ శిక్షను వాయిదా వేయండి, పోస్ట్ పోన్ చేయండి, కొంత సమయం నాకు ఇవ్వండి అని రాజుగారిని దానియేలు కోరాడు. కోరిన తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. చూడండి ఎన్ని విషయాలు. ఒకటేమో ప్రేమని వల్లరా మొట్టమొదట విషయం విన్నా, చంపబోతున్నారన్న సంగతి తెలిసింది. వీళ్ళు ఇప్పుడు ఇల్లు చంపుతారు, వాళ్ళు వెతుకుతున్నారు. కానీ ఇవన్నీ ఖాతరు చేయకుండా దానియేలు ఏం చేశాడంటే, ఎవడు ఒక్క జ్ఞాని అయినవాడు, ఒక మంత్రికుడు కూడా ఎవడూ చచ్చిపోకూడదు. కాబట్టి వాళ్ళందరూ బ్రతకాలంటే ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి అనుకున్నాడు. ఆ అధిపతి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు యొద్ద నుండి ఇందు ఫలితంగా ఇంత త్వరగా ఎందుకు వచ్చిందని అరియోకును అడగగా అరియోకు ఆ సంగతి దానియేలుకు చెప్పాడు. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి కలభావం చెప్పడానికై తనకు సమయం ఇమ్మని రాజును బ్రతిమలాడుకొనెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి, చూడండి ఇప్పుడు మొట్టమొదట ఏం చేశాడు దానియేలు, ఈ కబురు తెలియగానే మొట్టమొదటి అధిపతి దగ్గరికి వెళ్ళాడు. రెండవది రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మూడవది రాజుగారిని బతిమాలుకున్నాడు, వాయిదా వేయించాడు. నాలుగవది ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఆ స్నేహితులతో జరిగిందంతా కూడా చెప్పాడు ఆ ముగ్గురికి కూడా. చూశారండి, దానియేలు స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి ఏం చేశాడంట, ప్రభువును వేడుకోండి అని హెచ్చరించాడు. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా ఏమవుతాం, నశిస్తాం. అందుచేత వాళ్ళు ఎవరు నశించిపోకూడదు కనుక మనం ఏం చేయాలి, ప్రభువును వేడుకుందాం. పేతురు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రికన 2వ అధ్యాయంలో మీరు సుఖంగాను మాంద్యముగాను బ్రతుకున్నట్లు మీ రాజుల కొరకు అధికారుల కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు మన పరిపాలకుల కొరకు మనం సెంట్రల్ గవర్నమెంట్, మన మోడీ గారి గవర్నమెంట్, వాళ్ళు ఎవరంటే వాళ్ళైనా సరే ఇప్పుడు మన పాలకులు వాళ్ళు. అందుచేత వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏదో మనల్ని శ్రమ పెట్టినప్పుడు ప్రభువా జ్ఞాపం చేసుకుని అనడం కాదు. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాళ్ళు చక్కగా పరిపాలన చేసేటట్లు వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్యలు మన మీదకి రావు. ఇక్కడ అదే మనకు తెలుస్తాం. స్నేహితులను హెచ్చరించినట్లు మనం చూస్తాం ప్రేమ వాళ్ళని. ఓకే, అయిపోయిందమ్మా. 23వ వచనం దగ్గరికి వచ్చారా? ఎన్నో వచనం? 11వ వచనం, 19వ వచనం చూడండి. అంతటా రాత్రి యందు దర్శనము చేత. చూసారా, అక్కడ నలుగురు ప్రార్థన చేశారు కనుక ఆ మర్మము దానియేలునకు ఏం చేయబడింది, బయలుపరచబడెను. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఏమండి స్తోత్రం చెప్పరేమండి? నాకు అర్థం కాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు చెప్తారు అనుకోండి. మీకు ఎందుకు వచ్చారు దేవుడి సన్నిధికి? వింటున్నారా, నిద్రపోతున్నారా? నిద్ర వచ్చిన వాళ్ళు నిలబెట్టండి, ఎవరికి కనబడతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దానియేలు ఆ రోజున ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పడం బట్టి వీళ్ళందరూ కలిసి చేసిన ప్రార్థన ప్రభువుని ఏం చేశాడమ్మా? దానియేలుకి దర్శనంలో ఆ కళను చూపించాడు, ఆ కళ భావమును కూడా బయలుపరిచాడు. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం ప్రియులారా. దేవునికి స్తోత్రం చెబుతామండి. మరి ఈ రోజున సేవకులకి ప్రభా మా దేశం గతి ఏం కాబోతుందో ఏమండి? రష్యా వాడు వ్యాక్సిన్ కనుక్కుంటాడు, లేకపోతే అమెరికా వాడు కనుక్కుంటాడు, చైనా వాడు కనుక్కున్నాడంట, అదంట ఇదంట అని చెప్పుకోవడం మీడియా వాళ్ళు చెప్పిన, సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన దొంగ వార్తలు, అబద్ధపు న్యూస్ పట్టుకొని పట్టుకొని ఆలాడిపోతున్నారు. ఏమండి? అది ఎంతవరకు వాస్తవం? ముందు నీ దేవుణ్ణి నువ్వు పట్టుకోగలిగావా? ప్రభా మా దేశంలో అది బయలుపరచును ఆయన, అప్పుడు మన దేశానికి పేరు వస్తుంది కదా. ఆ మధ్యకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి వ్యాక్సిన్ ఏంటది? అది మన దేశం నుంచి ఇతర దేశాలకు కూడా పంపించారు మన ప్రధానమంత్రి గారు. ఆ క్రెడిట్ మన దేశానికి వచ్చింది. ఎవరో దేశంలో కనిపెట్టాడంటే ఆడికి ఆ క్రెడిట్ ఎందుకు వెళ్ళాలి? మన దేశంలో దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరగవా? ఎక్కడైనా దేవుని బిడ్డల ద్వారానే జరుగుతాయి. అయితే దేవుడి బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుడి బిడ్డలకి దేవుడు ఆ సేవకులకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ సందర్భంలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేద్దాం రమ్మంటేనే రావట్లేదు, ఆరాధన చేద్దాం రమ్మంటేనే రావట్లేదు. ఇంకా ప్రార్థన ఎక్కడ చేస్తారు? ఎందుకు రక్షింపబడ్డారో కూడా తెలియదు. యేసు ప్రభు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడో కూడా మీకు అసలు తెలియట్లేదు. అందుచేత ప్రార్థనా యోధులైన వారి ప్రార్థనా జీవితాలు ఏవి? ప్రార్థన జరిగిందంటే అక్కడ ఎటువంటిదైనా బయటకు వచ్చేయాల్సిందే. రాజుకు చూపించాడు, రాజుకి చూపించి ఆ నాశనం, ఆ పతనం, ఆ పరిస్థితి, రాబోయేటువంటి ఆ కాలంలో ఏమేమి జరుగుతుందో అన్నీ చూపించాడు. రాజుకి అర్థం కాలేదు, పైగా మర్చిపోయాడు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు? దానియేలుకి. ఎలాగ బయలుపరిచాడు? వీళ్ళు ప్రార్థించారు కాబట్టి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభా నీ సేవకులకు కనపరచును ఆయన, నీ భక్తులకు తెలియచే ప్రభా, బయలుపరచు ప్రభా. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పాడు కదా, ఆయన మాట్లాడాడు కదా. ఏమని? నేను చేయబో కార్యమును నా సేవకుడైన అబ్రహాముకు తెలియజేయకుండా ఉంటానా? ఆదికాండం 18:17 ప్రకారం. ప్రభువునందు ప్రియులరా, పగటి సంబంధులు వెలుగు సంబంధులైన వారికి ఆ దినము గురించి, ఆ సమయం గురించి, ఆ పరిస్థితి గురించి ముందుగానే తెలుస్తుంది. ఆ మర్మమైంది ఏదో ఖచ్చితంగా తెలుస్తుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి. ప్రేమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఆయన ఏది కూడా దాచి పెట్టేవాడు కాదు. సమస్తాన్ని బయలుపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఏమండి? నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను దేవునికి మొరపెట్టము, ఆయన నీకు జవాబిస్తాడు. నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాడు. ఇర్మియా 33:3 ప్రకారం. మనం ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో. దానియేలుకి ఆ మర్మం బయలుపరచబడిందంటే దానికి కారణం ఏంటి? ఆ కళ, దాని భావం దేవుడు తెలియజేసేయడం దానికి కారణం ఏంటి? ఏమిటి తెలుసా? చెప్పండి ఏమిటి? వారందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థించారు. ప్రభువుకి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఇదివరకు ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ గారైనా, ఏ ప్రసంగికుడైనా ఏం చెప్పేవారు తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడు, అయ్యా ఇక్కడ నా ద్వారా దేవుడు మీ హృదయాలను కదిలిస్తున్నాడంటే, తాకుతున్నాడంటే, వర్తమానం ద్వారా ప్రభు సంధిస్తున్నాడని దానికి కారణం నేను ఇక్కడ బోధిస్తున్నప్పుడు అక్కడ నా భార్య ఎంతసేపు నేను బోధిస్తున్నాను అంతసేపు ఆమె ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. నా సంఘం ప్రార్థన చేస్తుంది.
నా సహోదరి సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఆ సభలో పెట్టినటువంటి మీటింగ్ స్థలంలో కూడా ఆ మీటింగ్ జరిగే ఆ తెర వెనకాల కొంతమంది మోకరించి ప్రార్థనా యోధులు ప్రార్థనలు చేసేవారు. ప్రభుకే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది జరుగుతుందా? మరి ఇప్పుడు అది జరుగుతుందా? దేవుని కార్యాలు ఎందుకు జరగలేదు? దేవుని మర్మాలు ఎందుకు బయలుపరచబడలేదు? హృదయాలు ఎందుకు తెరవబడలేదు? కార్యక్రమాలు జరిగిపోయాయి కానీ కార్యాలు జరగలేదు. ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారా. దానియేలు మర్మం అది చదువుదామా మాటలు. బయలుపరచబడెను గనుక ఆ దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరమందున్న పరలోకమందున్న దేవుని ఇట్లు స్తుతించెను. ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. 20వ వచనం నుంచి మీరు చూసుకుంటే దేవుడు కొనియాడి కీర్తిస్తున్నాడు. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. కాబట్టి నా ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువుని మనం స్తుతించాలి. దానియేలు చేస్తున్న పనులు. సమస్య వచ్చింది. సమస్య రాగానే మొట్టమొదట అధిపతి దగ్గరికి వెళ్ళాడు. అంటే ఆ సమయంలో వెళితే ఏమైనా ఉంటుందా? అయ్యా అయ్యా అవకాశం ఇవ్వండి. ఏంటయ్యా నిజమా? ఇదేంటయ్యా బాబు ఇలా అంటావు? నీకేం ఇంత జ్ఞానులకి ఇంత పండితులకే తెలియదు, నీకు తెలుసా అని అరియో కాపచ్చు. కానీ ఆపుతాడని భయపడి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారా? ఏమంటే ఏదో చేతి గుడ్డల ద్వారా స్వస్థత, నీళ్ళు విసిరేస్తే స్వస్థత, ఆయిల్ వేసేస్తే స్వస్థత, బాటిల్లో స్వస్థత, కర్చిప్లో స్వస్థత అన్నవారు. ఇప్పుడు ఏది ఏ పాస్టర్ గారైనా ఏ పెద్ద అయ్యగారైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నిలబడగలుగుతున్నారా? మనం ఎప్పుడు అప్పుడు ఇలాగే ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఉన్నాం. ఉదయకాలం జ్యోతకు మాట్లాడుతూ స్వస్థతలు ఉన్నాయి కానీ స్వస్థత వరాలు లేవు. అంతే. వరాలు ఎందుకు లేవు? ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. కృపావరాలు ఉన్నాయి కానీ అవి వ్యాపారం చేసేసారు కొందరు. అందుకే అవి ఏమవుతున్నాయంటే అవి పొందడానికి తగిన సిద్ధపాటు లేకపోవడం వల్ల అనుభవించలేకపోతున్నాం. వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రకటన చేయలేకపోతున్నాం, బయలుపరచలేకపోతున్నాం. ఇక ద్వారాలు మూయబడిపోయి ఇంకా ఏమి పబ్లిక్లో ప్రకటించని చేయడానికి లేకుండా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు నీ ఇంటి పక్కన, నీ ఊర్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు బోధించుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఈ సమయంలోనే మనం మేలుకోకపోతే అయ్యో ఏం తిందామా, ఏం త్రాగుదామా, వాళ్ళకి విశ్వాసాన్ని నేర్పడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఇంతవరకు ఎలా పోయినా గడిచిపోయింది కానీ ఇప్పుడు అసలు రావట్లేదు దేవుడి సన్నిధికి. చింత లేదు, నీకు ఉంది కానీ అది ఎలా చేయాలనేది సిద్ధపడట్లేదు. ఆలోచన చేసుకున్నాం ప్రియుడు. దానియేలు ఏమంటున్నాడు? అక్కడికి దేవుని స్తుతించాడు. రెండవ భాగానికి మనం వచ్చినప్పుడు, రెండవ భాగం ఇదంతా కూడా 45వ వచనం వరకు ఉన్న భాగం 24 నుంచి అంటే 22 వచనాల భాగం. ఇందులో ఇప్పుడు దానియేలు ఎక్కడికి రాజుగారి దగ్గరికి వచ్చాడు. అయ్యా అధికారి దగ్గరికి వచ్చాడు. మళ్ళా ఇట్లుండగా దానియేలు బాబెలులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకును నొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడట? అర్యోకు దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. అయ్యా బాబెలులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని వెళ్ళు. అంతకుముందేమో కరువు అడిగాడు. ఇప్పుడు దానియేలు ఏమేమి చేస్తున్నాడో కొన్ని పనులు మనకు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి దానియేలు చేసిన పని ఈ సందర్భంలో అధిపతి దగ్గరికి వెళ్ళాడు. రెండవది రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. మూడవది రాజుగారిని బ్రతిమలాడుకున్నాడు. ఏమని? వాయిదా వేయండి అని. నాలుగవది ఇంటికి వెళ్ళి తన స్నేహితులకి జరిగించి చెప్పాడు. ఐదవది స్నేహితులను ప్రార్థించమని హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు చేయగలవు. నీ కొడుక్కి ఇవ్వలేకపోతున్నావు వార్నింగ్, నువ్వు కూర్చోబెట్టలేకపోతున్నావు. నీ కూతురుని కూర్చోబెట్టలేకపోతున్నావు. నీ భర్తని, నీ భార్యని నువ్వు కూర్చోబెట్టలేకపోతున్నావు. దేవుడి దగ్గర నీతో పాటు వార్నింగ్ ఇవ్వలేకపోతున్నావు. ఆలోచన చెయ్యి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి.
దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. అసలు దేవుని పిల్లలకి కరువు ఎందుకు వస్తుందండి? ఒక్కసారి ఆశీర్వాదం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి చూపు ఉండదు. మన వాక్యాలు ధ్యానించాం కదా, ఇప్పుడు కూడా చెప్పుకుంటాం. ఆ విధవరాలకి కరువు కాలంలో మొదలైనటువంటి ఆ యొక్క దీవెన ఆస్తిపరురాలు అయిపోయింది, పెద్ద ఆస్తిపరురాలు అయిపోయిందని బైబిల్ చెప్తాం. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాలి, మన దీవెన అధికం కావాలి కానీ వెనక్కి చూచేవారిగా ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అర్థమైందా? దానియేలు తర్వాత ఏం చేశాడమ్మా? స్నేహితుల చేత ప్రార్థన చేయించాడు. దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచిన తర్వాత ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. పాయింట్ నెంబర్ 6, దేవుని స్తుతించాడు. దేవుని స్తుతించిన తర్వాత 7th పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సంతోషంతో మళ్ళా అరియోకు దగ్గరికి, అధిపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? 7వ పాయింట్ ఏంటంటే, నువ్వు వాళ్ళని చంపొద్దు అంటే, ఇక చంపొద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు చెప్పాడు. చూసారా? హీ ఆర్డర్డ్. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పేశాడయ్యా ఇంకెవ్వరు చావరు అని ఆ మాట అనకుండా నువ్వు చంపొద్దు. పాయింట్ నెంబర్ 8 ఏంటంటే, 8వది ఏంటంటే, రాజు దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళు. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూసారా? ఛాలెంజింగ్ పీపుల్ కావాలి, సవాలు చేసేవారు కావాలి. చూడండి, ఈ విషయం ఇంకా ప్రార్థన చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 22వ అధ్యాయం 30వ వచనం అనుకోండి. చూడండి, యెహెజ్కేలు 22:30. యెహెజ్కేలు గ్రంథం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. బండ సందులలో లేదా బద్దలైన సందుల్లో నిలబడి అని. ఎన్నో అధ్యాయం చదువుతున్నారు? 22వ అధ్యాయం 30వ వచనమా? అక్కడ బద్దలవుతున్న బండ సందుల్లో నిలబడి ప్రార్థించేవారు కావాలి. దేశమును నశింప చేయకుండానట్లు అనే మాట. ప్రేమైన వాళ్ళారా, ఈ పరిస్థితిని మనం దేవుని వేడుకోవాలి. సేవకులలో ఉండాలి ఆయన ఇప్పుడైనా వేడుకోవాలి. ప్రార్థించేవారు, ప్రార్థనా యోధులు. ఇదివరకు ఆహార విషయంలో ప్రార్థించేవారు, ఇప్పుడు ప్రార్థనలు లేవు. ఒక అవకాశం దేవుడిచ్చి ఇంకా ఉగ్రతను వాయిదా వేస్తూ ముందుకెళ్తున్నాడు. రాజు దగ్గర తీసుకుని వెళ్ళు, పొమ్ము, నేను ఆ కలభావమును రాజుకు తెలియజేసేదనా నేను. కావున అర్యోకు రాజుకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటిని అని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు తన సన్నిధికి తోడ్కొని పోయాడు. తీసుకొని వెళ్ళాడు. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును దానియేలును అడుగగా, దానియేలు, ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 9 అనుకోండి, వేసుకోండి. దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని ఇచ్చాడు? రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను మాంత్రికులైనను శకునగాండ్రైనను ఇంకా ఉంది, జ్యోతిష్కులైనను తెలియజెప్ప జాలరు. ఎవరికి ఇది సాధ్యపడదు. ఎందుకంటే కళ మర్చిపోయిన కళ ఎవరు చెప్పగలడు?
చెప్పలేడు. కానీ ఒక సంగతి చెప్పిన, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. అంచె దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. అంచె దినాల్లో కలుగబోయే దానిని రాజుకు నెబుకద్నెజరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన దేవుని గురించిన పరిచయం చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. పాయింట్ నెంబర్ 9 ఏంటంటే సువార్త చేస్తున్నాడు. కొంతమంది సువార్త చేసేటువంటి మారు మనసు కొందరు ఇప్పుడు మనం చెప్పుకున్న పై విషయాలు ఏమి చేయరు. ఏం చేసేస్తారు? సువార్త చేసేస్తారు. అందుకే ఎరువు అదేంటమ్మా, ఎరువు లేని మొక్క వేసినట్టు ఉంటుంది. అది ఫలించదు, అది నాటబడదు. కాబట్టి అంచె దినములలో జరగబోయేదాన్ని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద ఇప్పుడు కళ ఎటువంటి కళ కన్నాడో ఆ కళ అంతా కూడా చెప్తున్నాడు. మీరు మొదట్లో చూస్తే ఆ కళ అలాగే ఉందో ఇక్కడ కూడా అలాగే కనపడుతుంది. మొదటి 13 వచనాలు ఎలాగుందో ఇక్కడ కూడా, తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలుగబోవ దానిని తమరికి తెలియజేసెను. రాజా ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ 10. దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రేమల వలన సువార్త ప్రకటిస్తూ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ జ్ఞానం నాది కాదు, ఇది నాకు రాలేదు, ఇది నేను కూడా అంత జ్ఞానిని కాదు, ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది. హల్లెలూయా. చాలామంది ఈ మాట చెప్పకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. చూడండి, రాజుకు దాని భావమును తెలియజేయు నిమిత్తము తమరి మనస్సులోని ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడింది. అంతే. ప్రేమను వలన రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిను కదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలు బంగారమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా జ్ఞాపకం చేసుకుంటే ప్రేమను వల్ల 4-5 విషయాలు, ఇక్కడ 5-6 విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే బంగారం కదా, రెండవది వెండి, మూడవది ఇత్తడి, నాలుగవది ఇనుము మట్టి, ఐదవది రాయి. నేను తప్పు చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఐదవదా, నాలుగవది ఇనుము, ఐదవది మట్టి ఇనుము కలిసిన మిళితమైనటువంటిది, ఆరవది రాయి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి బంగారుది అనేటప్పటికీ ప్రేమ వల్ల బంగారుది ఏంటి? అది శిరస్సే. అదేంటి? బబులోను రాజ్యం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి బంగారం అంటే ఏంటి?
బబులోను రాజ్యం 4 రాజ్యాలు సూచిస్తుంది. రెండవది వెండి. వెండి అంటే ఏంటి? మాదీయుల రాజ్యం చెప్తాను నేను. మూడవది ప్రియమైన వాళ్ళారా ఇత్తడి. ఇత్తడి అంటే ఏంటి చెప్పండి? ఇత్తడి అంటే గ్రీకు రాజ్యం. నాలుగవది ఇనుము. ఇనుము అంటే రోమా సామ్రాజ్యం. ఐదవది 10 మంది రాజులు. ఏది? మట్టి ఇనుము కలిసినటువంటివి. ఆరవది చేతి సహాయం లేక తీయబడిన రాయి అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 చేతుల పైగా దేవుని స్తుతిద్దాం ప్రియులారా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ రాజ్యం బబులోను రాజ్య పరిపాలన అది క్రీస్తుకు పూర్వం 606 సంవత్సరం నుండి 533 సంవత్సరం వరకు, అర్థమైంది, 36 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 70 సంవత్సరాల పరిపాలన కాలం. అంతే కదా? 2 చేతుల పైగా దేవుని స్తుతిద్దాం. మీకు అర్థమైందా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? క్రీస్తు పూర్వం 606 నుండి క్రీస్తు పూర్వం 536 సంవత్సరం వరకు బబులోను సామ్రాజ్యం పరిపాలన కాలం ఉంది. ఈ బబులోను రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరంటే మనం చెప్పుకుంటున్న నెబుకద్నెజర్ రాజు. సుమారు 40 సంవత్సరాలు మొక్కటం లేని మహారాజులకు సామ్రాట్గా పరిపాలన చేశాడు బబులోను సామ్రాజ్యాన్ని. తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి బెల్షాజర్, మీరు 5వ అధ్యాయం మీరు చూస్తారు, అందులో పేరు ఉంటుంది, చూసుకోండి. నెబుకద్నెజర్ యొక్క కొడుకే అతడు పరిపాలించాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ బబులోను సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళి ప్రేమ వల్లరా మాదీయులకు అప్పచెప్పాడు. ఆ మాదీయులు పరిపాలించారు. బబులోను వారు ఈ కల్దీయులు కాకుండా బబులోను రాజ్యాన్ని మాదీయులు పరిపాలించారు. ఈ మాదీయులకు మొట్టమొదటి వాడు దర్యావేషరాజు. ఈ దర్యావేషరాజు చాలా మంచివాడు, దానియేలు పట్ల ఎక్కువ గౌరవం కలిగినటువంటి వాడు. అది మనం 6వ అధ్యాయంలో చూస్తాం. ప్రేమ వల్లరా తర్వాత వచ్చిన రాజు కొరేషు పరిపాలనలో 1వ సంవత్సరం వరకు, మొదటి సంవత్సరం వరకు దానియేలు, అంటే 70 సంవత్సరాలు. మీకు అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, దానియేలు మొత్తం జీవించిన కాలం 90 సంవత్సరాలు. అంటే ఆ సామ్రాజ్యం ముగిసేటప్పటికి, ఆ పరిపాలన, ఈ గ్రంథం దానియేలు గ్రంథం ముగిసేటప్పటికి అతని వయసు వృద్ధుడు, 90 సంవత్సరాల వయసు. అయితే దానియేలు బబులోను రాజ్యానికి చెర వెళ్ళినప్పటికీ 17 సంవత్సరాల కుర్రోడు. అమ్మ ఇప్పుడు మీరు అందరూ వినాలి, దానియేలే పెద్ద